సో ఎవరైతే జాబ్ కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నవాళ్ళు ఈ 4 పాయింట్స్, నేను చెప్పే 4 పాయింట్స్ ఒక్కసారి మీరు మీ లైఫ్లో వచ్చాయేమో చూసుకోండి. ఏమైనా మిస్టేక్స్ చేస్తుంటే వాటిని సరిదిద్దుకొని ముందుకు సాగండి. ఫస్ట్ ఏంటంటే, చాలామంది ఈ మధ్యకాలంలో ఏంటంటే ఓపిక ఎక్కువ లేకపోవడం వల్ల ఒక నైటే నేను సక్సెస్ అవ్వాలి, ఆరు జాబ్ తెచ్చుకోవాలనో లేకపోతే లైఫ్లో సెటిల్ అవ్వాలని ఇలా ఊహించుకునే వాళ్ళు ఉంటారు. అలాగా నైట్ ఎవరు కూడా ఒక మంచి పనిని, మంచి జాబ్ని తెచ్చుకోవడం చాలా కష్టమండి. ప్రతి ఒక్కరూ ఎంతో స్ట్రగుల్ అయ్యి వాళ్ళు సక్సెస్ అయ్యి ఉంటారు, అవి మనకు చెప్పరు. అండ్ నెక్స్ట్ ఏంటంటే, మోస్ట్ ఆఫ్ ది పీపుల్ ఏం చేస్తుంటారంటే ప్రతిదీ ఊహించుకుంటూ ఉంటారు. నేను ఇది చేస్తే బాగుండు, రేపు అది చేస్తే బాగుండు, ఇది చేస్తే బాగుండు, నేను ఈరోజు 2 hours ప్రాక్టీస్ చేయాలి అని అనుకుంటారు. కానీ ఎవ్వరూ ఏది దాన్ని ఇంప్లిమెంట్ చేయటం లేదు. ఓన్లీ ఊహించుకుంటూ ఉంటే మన లైఫ్లో ఏవైతే మనకు డ్రీమ్స్ ఉంటాయో, మన డ్రీమ్ జాబ్ ఉంటుందో అది రావడం కష్టమండి. నెక్స్ట్ ఏంటంటే, ఎవరైనా ఇంటర్వ్యూస్ అటెండ్ అయ్యే వాళ్ళు ఉంటే ఓకే, ఏదైనా మీరు బిజినెస్లో అయినా సరే ఇంటర్వ్యూస్ అటెండ్ అవుతూ ఉంటే 1 or 2 times కానీ ఫెయిల్ అయ్యారనుకోండి, రిజెక్ట్ అయ్యారనుకోండి, ఇంక నేను ఇది సాధించలేనని మీరు గివప్ ఈజీగా చేస్తున్నారు. ఎవరైతే గివప్ చేస్తారో ఈజీగా 2 to 3 times అటెంప్ట్ చేసి వాళ్ళు ఏ పరిస్థితుల్లో అయినా, ఏ జాబ్లో అయినా, ఎలాంటి ఫీల్డ్ అయినా సక్సెస్ అవ్వడం చాలా కష్టమవుతుందండి. ఫెయిల్యూర్ని మీరు ఒక ఎక్స్పీరియన్స్ లాగా అనుకొని మనం ముందుకు సాగడమే అండి. పాయింట్స్ అన్ని గుర్తుపెట్టుకోండి. అండ్ లైఫ్లో మీరు ఏదైతే సాధించాలనుకున్నారో ఆ డ్రీమ్ని అచీవ్ చేసుకోండి. సో ఇలాంటి మరిన్ని మోటివేషనల్ అండ్ టెక్నికల్ వీడియోస్ కోసం లక్కీ టెక్ యూట్యూబ్ ఛానల్ ఫాలో అవ్వండి. అండ్ మన ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా ఫాలో అవ్వండి.